తెలుగుదేశం పార్టీ కొత్త చరిత్ర లిఖించింది. 4 దశాబ్దాల చరిత్రలోనే ది గ్రేట్ విక్టరీ సాధించింది. టీడీపీ నేతలు శ్రేణులకు జనాలు ఊహించని తీర్పు ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో సాధించలేని విజయాన్ని ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో సాధించింది. తాజాగా ఎన్నికల్లో 144 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తే 136 సీట్లలో గెలుపొందింది టీడీపీ. ఇలా గెలిచి సరికొత్త రికార్డును నెలకొల్పింది. తెలుగుదేశం పార్టీకి జూన్ 4వ తేదీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే చరిత్రలో నిలిచిపోయే విజయం సాధించింది కనుక. 175 అసెంబ్లీలకు 144 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేసింది. ఇందులో 136 స్థానాల్లో రికార్డు విజయాలు సాధించింది. అంటే టీడీపీ 95% పైగా సీట్లలో సూపర్ విక్టరీ కొట్టింది. కేవలం 8 నియోజకవర్గాల్లో మాత్రమే ఓటమి పాలైంది. అది కూడా స్వల్ప మెజారిటీలతో టీడీపీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 10 సార్లు ఎన్నికలు జరిగాయి. 1983, 85, 94, 99, 2014, 2024లో ఈ ఎన్నికల్లో గెలుపొందింది. 10 ఎన్నికల్లో పోటీ చేస్తే 6 సార్లు విజయాన్ని సాధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే 14 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీడీపీ ఏ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని ఈ ఎన్నికల్లో సాధించింది. దీంతో ఆ పార్టీ పేరు మారుమోగిపోతోంది. ఎంతైనా 40 ఇయర్స్ ఇండస్ట్రీ కదా. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత 1983లో జరిగినటువంటి ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో 294 సీట్లుంటే 289 చోట్ల పోటీ చేసింది. ఒక్క తెలుగుదేశం పార్టీనే 201 నియోజకవర్గంలో గెలుపొందింది. 1985 ఎన్నికల్లో 250 సీట్లలో పోటీ చేస్తే 202 నియోజకవర్గాల్లో పసుపు జెండా రెపరెపలాడింది. 46.21% ఓట్లు సాధించింది. ఎన్టీఆర్ 2వసారి ముఖ్యమంత్రి అయ్యారు. 1989 ఎన్నికల్లో 241 స్థానాల్లో పోటీ చేస్తే 74 సీట్లకే పరిమితమైంది. ఆ ఎన్నికల్లో టీడీపీ 36.54% ఓట్లు వచ్చాయి. ప్రతిపక్షానికే పరిమితమైంది. 1994లో 251 సీట్లలో బరిలోకి దిగితే 216 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఇక్కడ 44.14% ఓట్లు వచ్చాయి. ఏకంగా 142 సీట్లు పెరిగాయి. 1999 ఎన్నికల్లో 269 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తే 180 సీట్లలో సింగిల్గా గెలుపొందింది. 43.87% ఓట్లు వచ్చాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. 2004 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా 267 సీట్లలో పోటీ చేస్తే 47 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 37.59% ఓట్లు వచ్చాయి. 2009 ఎన్నికల్లో మరోసారి పొత్తులతో బరిలోకి దిగింది. 225 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ బరిలోకి దిగితే 92 నియోజకవర్గాల్లో గెలుపొందింది. 28.12% ఓట్లు సాధించింది. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పోటీ చేయడంతో తెలుగుదేశం ఓట్లకు భారీగా గండిపడింది. పీఆర్పీ వల్లే చాలా చోట్ల టీడీపీ ఓటమి పాలైంది. రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2014లో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో 160 సీట్లలో పోటీ చేస్తే 102 సీట్లలో గెలిచింది. 44.9% ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో 175 సీట్లలో సొంతంగా పోటీ చేసింది. వైసీపీ వేవ్లో జస్ట్ 23 సీట్లకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో మాత్రం పాత రికార్డులన్నీ బద్దలయ్యాయి. కొత్త రికార్డులను క్రియేట్ చేసింది టీడీపీ.